అందరికీ కూడా బీసీ సమన్వయ కమిటీ ద్వారా స్వాగత శుభాంజలు, నమస్కార శుభాంజలు తెలియజేస్తున్నాను. నేను కులగణ గురించి మాట్లాడమన్నారు. మ్యాన్ అడ్మినిస్ట్రేషన్ కులగణ గురించే నేను మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను చాలా ఫైర్ తగ్గేదేలే బతుల రమేష్ బాబు అంటే ఫైర్, కానీ ఫైర్ కూడా తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే పెద్దలు ఉన్నారు, మనం ఆవేశపూర్వకంగా మాట్లాడితే సబ్జెక్ట్ డైవర్ట్ అయింది. కాబట్టి నేను చాలా ఏంటంటే నేను చాలా ఆవేశాన్ని తగ్గించి శాస్త్రీయంగా ఆలోచన రేకెత్తించే విధంగా నేను మాట్లాడుతున్నాను. నేను ముందుగా మాట్లాడేసేటప్పుడు ఒక ప్రముఖ గ్రామాన్ని నేను ప్రస్తావన చేయాలి. కడన జింజేరు గౌడపాలెం. ఆ గౌడ కులస్తుల సహోదరులు నాకు సన్మానం చేశారు, అందుకు ప్రత్యక్ష సాక్షి. అయితే ఒకప్పుడు అనుకున్నాను నేను, అంటే సబ్జెక్ట్లోకి వస్తాను కొద్దిగా. గౌడపాలెం ఎప్పటికైనా అక్కడ చైతన్యం వస్తుంది, బీసీలకి న్యాయం జరిగిద్ది. ఎందుకంటే నాకు స్వస్తికి కనిపించింది అక్కడ. నేను మాట్లాడేటప్పుడు నాకు సన్మానం చేసేటప్పుడు ఆ రామాలయం ఉంది జింజేరులో, అప్పుడు నాకు ఎందుకో స్వస్తికి కనిపించింది, కానీ నేను దాన్ని క్యాచ్ చేయలేకపోయా. కానీ గౌడపాలెం అనేది మరి బ్రదర్ని చూసాను నేను ఈరోజు ప్రత్యక్షంగా. అదొకటి. ఈ సహోదరులతో నాకు ఎప్పుడు ఫోన్లో టచ్లో ఉంటారు. అంబేద్కర్ గురించి, భావజాలం గురించి మనం మాట్లాడతాం. ఈ సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. కులగణ గురించి పెద్దలు చెప్పారు. కులగణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చరిత్రాత్మకంగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరిగిన పెద్ద ఓల్ ఏంటంటే బీసీలకి కులగణ జరగకపోవడమే. ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అయ్యా మా ఎస్సీల కంటే మీ బీసీలు ఎక్కువగా ఉన్నారు, మీ బీసీలో కుల వృత్తులని ప్రాధాన్యంగా తీసుకొని ఆర్థికంగా ఎదుగుదల లేదు, విద్యాపరంగా, రాజకీయంగా, సామాజికంగా మిమ్మల్ని ముందు వరుసలో మీరుంటే వెనక మేము పోరాటం చేస్తామని మహనీయుడు అంబేద్కర్ గిట్టం పట్టుకొని బతిలాడాడు. అప్పుడున్న బీసీ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ వ్యక్తిగత స్వలాభం కోసం, ప్రధానమంత్రి పదవి కోసం, ఉన్నత పదవుల కోసం బీసీ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ మనం పూలే గారిని ఎలా అయితే మనం స్మరించుకుంటున్నామో, భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా బీసీ చరిత్రని భారతదేశంలో రాసేటప్పుడు సువర్ణ అక్షరాలతో మొట్టమొదటి పేరు రావాల్సింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన మేధావి, ఆలోచించాడు. ఈ దేశంలో బీసీ జనాభా ఎక్కువగా ఉంది, బీసీల అణగారిపోయి ఉన్నారు, వారు కానీ రాజ్యాధికారంలోకి ముందు వరుసలోకి వస్తే ఈ భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిద్ది అనే ఉద్దేశంతో చేశాడు. కానీ మన దురదృష్టం ఏమో కానీ శని మనం పట్టుకుందనుకుంటా అంబేద్కర్ భావజాలాన్ని బాధ కూడా ఉంది, జీర్ణించుకోలేకపోయాం. కులగణ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ పెరిగి ఉంది. నా పేరు బతుల రమేష్ బాబు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ తెలుగు కులానికి సమన్వయకర్త. మా కులం 2 లక్షలు ఉందంటారు. ఇప్పుడు 5-6 గంటలు లెక్కలు చెప్పుకోవడమే. ఒక చట్టపరంగా ఇగో పెరిక సామాజిక వర్గం చిట్టుపాలెం, గంటలపాలెం, విశాలపాలెం, బరపతిపాలెం, మాకు ఇక్కడే పెడన నియోజకవర్గం 5 గ్రామాలు, అత్తమూరు. అక్కడ ఎంత ఉంది శాతం, అందులో ఎంతమంది వ్యవసాయ రంగంలో ముందున్నారు, విద్యా రంగంలో ముందున్నారు, ఈ వివిధ రంగాలు, అభివృద్ధి రంగాలన్నీ కూడా చక్కగా మనం సర్వే చేయగలిగితే మనకి లెక్క కులగణ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ కులగణ జరిగితే ఎక్కడ రాజ్యాధికారాన్ని కోల్పోతామని కొంతమంది గుంట నక్కలు కులగణ జరగకుండా ఆపుతున్నారు. ఏమండి, ఒక కుటుంబంలో అమ్మ, నాన్న, అలాగే తాతయ్య, అమ్మమ్మ, ఈ కుటుంబ సభ్యులు మనం ఎలా లెక్కేస్తాం? అదేవిధంగా ఒక రాష్ట్రంలో, ఒక రాష్ట్రం అనేది ఒక గొడుగు, ఆ గొడుగు కింద ఎన్ని కులాలు ఉన్నాయి, వర్షానికి, ఎండకి, ప్రకృతిని తట్టుకుంటూ ఈ లెక్కలనేవి తీస్తే కొంతవరకు సామాజిక న్యాయం జరిగింది. ఈ కులగణ జరగకుండా మరి అధ్యక్షులు వారు చెప్పారు, స్వతంత్రం ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఏ కులానికి కూడా కరెక్ట్ లెక్క అనేది లీగల్గా లేదు, అన్లీగల్గా మనం చెప్పుకోవడం, మన డబ్బా మనం కొట్టుకోవడం, ఇది ప్రస్తుత పరిస్థితి. అయితే ఇక్కడ యూనిటీ గురించి నేను చెప్పాను. ఎందుకంటే ప్రతి ఒక్క బీసీ నాయకుడు కొట్టడమే ధరు, మనలో యూనిటీ లేదు, యూనిటీ లేదు. యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? లీగల్గా, శాస్త్రీయబద్ధంగా ముందుకు పోవాలి. మరి ఎస్సీల్లో ఎస్సీ యూనిటీ అంబేద్కర్ గారు ఎలా సాధించారు? వాళ్ళని చైతన్యవంతులు చేశారు. అరే బాబు, మనమంతా ఒక యూనిటీగా ఉండాలి. బీసీల్లో యూనిటీ రావాలంటే ఒక బీసీ నాయకుడిగా నేను ఒకటే చెప్తున్నాను,
యూనిట్ జింజర్లో గౌడ సామాజిక వర్గాలు ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది మధ్యతరగతి కుటుంబం ఉన్నారు, ఎంతమంది సామాన్యులు ఉన్నారు, ఎంతమంది ఆర్థిక స్థితి ఉన్నారు, పరపతి సంఘాలు పెట్టాలి. జింజర్ గౌడ సంగతి పరపతి సంఘం. ఇప్పుడు బ్యాంకులోకి వెళ్తే షూరిటీ పెడితే కానీ ఎవరు లోన్ ఇవ్వడు. ఇక్కడ ఒక వ్యవసాయ కార్మికుడికి పెళ్ళి అవ్వాలంటే చాలా కష్టం ఉంది, పిల్లలు కూడా ఇవ్వట్లే. అదే పరపతి సంఘం ఉందనుకోండి, పేదోడు ఉంటాడు సార్, గౌడే కావచ్చు, పెరికా కావచ్చు, యాదవులు కావచ్చు, ఒక 2 లక్షలు లోన్ ఇచ్చాడు అనుకోండి, 6 గేదెలు కొనుక్కుంటాడు, పాలు కొనుక్కుంటాడు, వాడు సమాజంలో ఆర్థికంగా తనకు నిలదొక్కుగలడు. ఒకవేళ ఈ సంఘాలు బీసీ సంఘాలు యూనిటీ కావాలంటే ముందు గ్రామాల్లో, ఏ గ్రామంలో అయితే ఆ కుల సభ్యులు ఎక్కువ మంది ఉన్నారో అక్కడ పరపతి సంఘాలు ఆర్థిక స్వావలంబన సాధించాలి. అంబేద్కర్ మహాశయుడు చెప్పింది కూడా ఇదే. దాన్ని నేను ఒక డిఫరెంట్ చెప్తున్నాను. మీరు అయితేనే కానీ మీ బతుకులు మారవాలి. అలాగే సర్దార్ గౌతు లక్షణంగా చెప్పింది కూడా ఇదే. ఎంతకాలం రా కత్తి పట్టుకుంటారు, కలం పట్టండి రా మీరు అని చెప్పాడు మహనీయుడు. అలాగే సర్దార్ పాపారాయుడు గోల్కొండ నవాబుని, మరి స్టోరీ మీ అందరూ తెలుసు, సర్వాయి పాపన్న గారు గోల్కొండ అడ్మినిస్ట్రేషన్ని రాజ్య పరిపాలకుడు ఎలా అయ్యాడు? వాళ్ళలో సమన్వయం వెరీ ఇంపార్టెంట్. బీసీ సంఘాలు, నేను అసలు సబ్జెక్ట్కి వస్తున్నాను, ఇదే సబ్జెక్ట్కి రావాలి, డైవర్ట్ అయింది. ఇప్పుడు అలాగా అంబేద్కర్ గారు ఎలా అయితే ఎస్టీ ఎస్సీలని వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల కోసం వాళ్ళు విద్యావంతులు అవ్వండి, మీరు విద్యావంతులయ్యి పక్కవాడు కూడా చేయుతునివ్వండి, మీరు ఎన్నాళ్ళురా ఈ నికృష్ట బతుకుతారు అని ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురాగలిగాడు. అదేవిధంగా బీసీ సంఘాలలో జరుగుతున్న లోపం ఏంటంటే అయ్యగారు చెప్పారు, కొద్దిగా విడమరి చెప్పలేకపోయారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బీసీ సంక్షేమ సంఘం ఇంకోటి ఉంటాడు, ఇంకో సంఘం ఇంకోటి, ఇన్ని సంఘాలన్నీ కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీ ఉద్యమంలో సమన్వయ కమిటీ అనేది ఒకటి ఫామ్ అవ్వలేదు ఇప్పటివరకు. ఇది ప్రగతికి మొదటి అడుగు, మొదటి మెట్టు. సమన్వయ కమిటీ అంటే ఏంటి? సమన్వయం అంటే ఏంటి? ఇప్పుడు కృష్ణా జిల్లా ఉంది, పక్కనే గుంటూరు జిల్లా ఉంది. ఇక్కడ బీసీ నాయకులకి, అక్కడ బీసీ నాయకులకి ఏదో మనోభావాలు ఎక్కడ దెబ్బతిన్నాయి. అయితే చిన్నదే, ఇప్పుడు మనం విడగొట్టడానికి సమస్యంగా కొన్ని పాలలో కుంకుడుకాయ వేస్తే ఏమవుతాయి, పాలు విరిగిపోతాయి. అలాగే ఈ కృష్ణా జిల్లా బీసీ సంఘానికి, గుంటూరు జిల్లా బీసీ సంఘానికి, 26 జిల్లాల్లో బీసీ సంఘాలకి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి సమన్వయం చేయగలిగితే అది ముందుకెళ్తాం. ఇదే సమన్వయ కమిటీ. ఈ సమన్వయ కమిటీ ఉండటం వల్ల మనకి అభిప్రాయ భేదాలు కానీ, ఎవరైనా ఆత్మహత్యలను దెబ్బతింటాం కానీ ఇటువంటివి జరగకుండా అన్ని సంఘాలని ఒకే గుడికి తీసుకొచ్చి కులగణ సాధనకి మనం ముందడిగేయగలం. ముందుగా బీసీ సంఘాల కంటే ఈడ్చి ముందుకు పోతుంది. ఆడు తోప, వాడు నాకంటే గొప్పవాడా, బీసీ సంఘాలు ఆడికి ఉన్నతమైన పదవి ఇవ్వటం ఏంటి, ఇటువంటి పదవుల కోసం పాకులాడు ఈర్ష్యం తీశారు. ముందు బీసీ సంఘాలు ఈర్ష్యం తీసేసి మన అందరం ఒక తల్లి బిడ్డలం. ఇంత అయ్యగారు చెప్పారు, గౌడైనా, ముదిరాజైనా, పెరికైనా, మరి యాదవులైనా అందరూ కూడా ఒకే తల్లి బిడ్డలం. మనం ఆర్థికంగా మనం ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, కాలమాన పరిస్థితుల్లో మనం కింద స్టేజ్కి వచ్చాం, మనందరం ఒక తల్లి బిడ్డలమే అని ఒక యూనిటీ ఏర్పడిన రోజున, సమన్వయం ఏర్పడిన రోజున మనం అనుకున్న లక్ష్యాలన్నీ సాధించగలం. ఎండింగ్లోకి వస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరి నేను అంబేద్కర్ గారిని చెప్పా, యూనిటీ ఆయన ఎలా ఏర్పరిచాడంటే ఐడెంటిఫికేషన్ ఇచ్చాడు ప్రతి ఒక్కడికి. అలాగే సంఘం లెటర్ ఫ్యాక్ట్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వటం, అలాగే నెలకొకసారి సమావేశం, తూర్పు మాత్రం కాకుండా నెలకొకసారి సమావేశం పెట్టడం, మరి వాళ్ళకు ఉండే లోపాలని సరిచేయటం. బీసీల్లో ఏమన్నా కొట్లాట్లు కానీ, ఘర్షణలు కానీ ఈ పొలిటికల్ పార్టీలు ఏం చేస్తాయంటే బీసీలు నిలబొట్టడానికి పార్టీ సిద్ధాంతాలు ముందుకు తీసుకొస్తుంది, కులాన్ని కూడా పక్కన పెడుతుంది. అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు పెద్దలు కూర్చొని ఇరుపక్షాలను కూర్చొని సమన్వయం చేయటం, ఇలా ముందుకెళ్తే మనకి ఈ సమన్వయం అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఐటీ కార్డులు, ఎవరికి ఏ పదవులు ఇచ్చారో ఐటీ కార్డులు, అలాగే లెటర్ ఫ్యాక్ట్లు, అలాగే మహిళలకి. తర్వాత ఇక్కడ బీసీ ఉద్యమం మన స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మహిళలకు ప్రాధాన్యత లేదు. బీసీ ఉద్యమం ఉంది కానీ అరాకొర, కానీ బీసీ మహిళలు కూడా ముందుకు తీసుకొచ్చిన రోజున సక్సెస్ఫుల్గా మనం ముందుకెళ్తాం. తర్వాత ముందుగా ఈ సమన్వయ కమిటీ ఎజెండా అంశాలు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయిన తర్వాత బీసీ సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ వారు చేయవలసిన పని ఒకటే,
ఏ గ్రామంలో అయితే బీసీ కమ్యూనిటీ మెజార్టీ ఉందో ఆ గ్రామంలో అక్కడ 25 ఇప్పుడు 100 మంది ఉన్నారు ఆ గ్రామంలో, ఒక 5గురన్నా ధనవంతులు ఉంటారుగా, ఆ ధనవంతులు కూర్చోబెట్టి అయ్యా మీ కులంలో సామాన్య రైతాంగం ఉంది, వారికి ఉపాధి సౌకర్యాలు లేవు, ఆ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి మీ 5 కలిసి 5 లక్షలు వేయండి, పరపతి సంఘం పెట్టండి, ఎవడైతే ఎకనామిక్గా బ్యాక్వర్డ్ ఉన్నాడో మన క్యాస్ట్లో వాడికి ఉపాధి కల్పించండి అని పరపతి సంఘాలు కూడా మనం ఫామ్ చేయగలిగిన రోజున మన కాళ్ళపై మనం నిలబడగలం. అంబేద్కర్ చెప్పింది అదే. ఈ పరపతి సంఘాలు ఎందుకు చేయలేకపోతున్నాం? ఉన్నాయి పరపతి సంఘాలు, కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి. అలా కాదు, క్యాస్ట్ పరంగా ఏ గ్రామంలో అయితే అధిక సంఖ్యలో ఆ కులం ఉంటారు ఆ కులానికి పరపతి సంఘాలు ఎవడొస్తాడు ముందుకి, ఎవడు రాడు. కానీ ఈ సమన్వయ సంఘం బలపడితే ప్రతి గ్రామంలోనూ ఆర్థిక స్వావలంబన సాధిస్తుంది. ఆర్థికంగా మనం నిలదొక్కున్నప్పుడు రోజున మనం బీసీని సాధించగలం. తర్వాత ఇంకో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం రాజ్యాధికారంలోకి రావాలి. ఎలా రాగలం? ఆర్థికంగా మనం ఎంతో వెనకబడి ఉన్నాం, పెద్దోళ్ళతో మనం పోటీ పడలేం కదా. కాబట్టి పరపతి సంఘాలు మనం బలోపేతం చేయాలి. తర్వాత దానికంటే ప్రధాన ఏజెండా సమన్వయం సాధించాలి. సమన్వయం సాధించలేకపోతే ఈ బీసీలు మీకు నేనే కథ చెప్పక్కర్లేదు, ఆ రొయ్యలేవో ఉంటాయి, ఒకటి స్టీమర్లో తీసుకెళ్తాడు, ఒక రొయ్య స్వేచ్ఛ కోసం తింటే మిగతా రొయ్యి కిందకి రానివ్వదు పొట్టులోంచి. అటువంటి సమన్వయం అనేది లేదు. అసలు ఈ మీనింగ్ ఫుల్ మీనింగ్ ఉంది దీనికి. ముందు సమన్వయం సాధించడం రా బాబు. ఈ రాజ్యాధికారం మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే అలా పొర ఎవరికో ఒకటి వస్తుంది. అందరికీ న్యాయం జరగదు. ఆర్థిక న్యాయం ఎప్పుడు జరిగిద్ది? ఈ సమన్వయం ఏర్పడ్డప్పుడే. కులగన జరిగినప్పుడు, సమన్వయం ఏర్పడ్డప్పుడు సమన్యాయం జరిగింది, సామాజిక న్యాయం. కొన్ని గ్రామాల్లో కూడా ఇంకొకటి ఉంది, నేను చెప్తున్నాను. ఆడు బీసీ అయ్యి ఉండి ఓసీ ఎకనామిక్ స్టేటస్ చూపిస్తాడు. ఆడు బీసీ కదా, పక్కనోడు బీసీ కదా, నీకు ఎకనామిక్ స్టేటస్ ఎందుకు చూపిస్తావు? తోటి సహోదరుడి మీద అక్కడ భేదం అవుతుంది. కాబట్టి గౌడైనా ఈక్వలే, శాతవాహనులు, కుమ్మరులైనా, యాదవులైనా, పెరికైనా, మరి విశ్వబ్రాహ్మణులైనా అందరూ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు మనం స్టేటస్ చూపించవచ్చు. మనందరం బీసీ బిడ్డలం. మన దాంట్లో ఎవడో లక్ష్మీదేవి కటాక్షంతో ఆడు ఎదగొచ్చు. తర్వాత ఇంకోటి కూడా ఉంది. అటు ఒకటే కాకుండా ఎవరైనా మన కమ్యూనిటీలో ఆర్థికంగా ఎదిగితే ఆ వ్యక్తిని ఎవడో అన్పాపులర్ చేయడు. వాడా రాజ్యాధికారులు రానివాడు, ఎమ్మెల్యే సీటు కూడా, ఎంపీ సీటు కూడా, గ్రామ సర్పంచ్ కూడా మనలోని సోదరులే ఆ వ్యక్తి యొక్క మనోభావం దెబ్బతీస్తారు. కులగణ వచ్చిన రోజున యూనిటీ వస్తుంది. కులగణ రాని రోజున పవర్ వస్తుంది. వాటా, నీ వాటా 55% ఉన్నోడికి ఎన్ని ఎమ్మెల్యేలు వస్తాయి? ఎంత మంత్రులు వస్తారు? ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడు? దాన్ని చెప్పండి. ఉండోడు ఉంటాడు తప్పనిసరి. రాష్ట్ర గవర్నమెంట్ ఫామ్ చేసేది మనమే, జిల్లా గవర్నమెంట్ ని ఫామ్ చేసేది మనమే, నియోజకవర్గం ఫామ్ చేసేది మనమే, మండలం ఫామ్ చేసేది మనమే, గ్రామ సర్పంచ్ ఫామ్ చేసేది మనమే. అయితే ఈ సబ్జెక్ట్ నేను చెప్పకుండా హిస్టారికల్ గా చెప్తున్నాను. మహాభారతం, రామాయణం అన్ని నేను చదివిన వ్యక్తిని. వేదాలు, ఉపనిషత్తులు. యాదవ రాజులు అంటే సామాన్యుడు. రాజ్యాధికారం వాళ్ళది. రాజ్యాధికారం యాదవులు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు దేవుడిగా కర్మ సిద్ధాంతాన్ని నుంచి భగవద్గీత చెప్పగలిగాడు. మరి శ్రీకృష్ణ భగవానుడికి ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం, ఆ పునాదులు యాదవ సామాజిక వర్గంలో పుట్టాయి. యాదవ సామాజిక వర్గం నిజంగా నేను దయచేసి మన్నించిన భారతదేశాన్ని అడ్మినిస్ట్రేషన్ చేసే పవరు యాదవులకు ఉంది. మరి అన్ని కులాలకు ఉంది, దయచేసి నన్ను మన్నించండి. వాళ్ళ రాజ్యాధికారులు ముందడుగులో ఉన్నా సరే చాలా